ఫ్రెండ్స్, నేను మీ దుబాయిలక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్, అంటే బ్లూ లగూన్ నుంచి తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అన్నది ఉండబోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో మేమైతే బ్లూ లగూన్ నుంచి బయటికి వచ్చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి బస్ దగ్గరికి వెళ్తున్నాము అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఎండ్ ఒక పక్క అండ్ దాని పక్కనే దట్టమైన క్లౌడ్ చూడండి, అసలు ఎంత బాగుందో కదా. నిజంగా చాలా బాగుంది క్లైమేట్ అయితే. అండ్ మనం వచ్చేసాము రెకావిక్ అనే సిటీకి. ఇది వచ్చేసి క్యాపిటల్ ఆఫ్ ఐస్లాండ్ అనమాట. సో ఎవరు వచ్చినా కూడా మ్యాక్సిమం ఇక్కడే ఉంటారు, అంటే హోటల్స్ లేకపోతే సిటీలో ఉండాలి అనుకున్న వాళ్ళు అయితే కనుక. కొంతమంది ఏంటి అంటే క్యారవాన్స్ని రెంట్ తీసుకుంటారు అనమాట. అంటే క్యారవాన్స్ అంటే మనకి బోత్ ఉండడానికి అండ్ ట్రావెల్కి పనికొచ్చేలాంటి వెహికల్ అనమాట. సో అలాంటివి రెంట్ తీసుకొని హ్యాపీగా మొత్తం తిరుగుతూ ఉంటారు, సో దట్ వాళ్ళు ఒక ప్లేస్లోనే ఆగిపోకుండా. బట్ మేమైతే అలా చేయలేదు. మేము వచ్చేసి ఇక్కడ హోటల్ రూమ్ తీసుకున్నాము అనమాట. కొంతమంది అయితే కంట్రీ సైడ్ ఉండడానికి ఇష్టపడతారు కదా, బట్ మేమైతే మాత్రం సిటీలో ఉండడానికే ఇష్టపడతాం. సో అందుకే ఇక్కడ తీసుకున్నాము అనమాట. అండ్ టూరిస్ట్ బస్సెస్ ఉంటాయి కనుక మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా నియరెస్ట్ పికప్ పాయింట్ని పెట్టేసుకున్నాము అంటే హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో సిటీలోని హౌసెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. అండ్ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కదా, యూరోప్లో అంతా కూడా వుడెన్ కన్స్ట్రక్షన్ అని చెప్పి. ఎస్, ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఎందుకు అంటే క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి అలానే ఉంటాయి కదా కొన్ని ప్లేసెస్లో. అండ్ ఇక్కడ కూడా బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి తెలుసా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చెట్లు. మేము వెళ్ళిన టైంలో ఏంటి అంటే కొంచెం స్ప్రింగ్ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆకులన్నీ కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి. మరీ యూఎస్లో ఉన్నంత కాదు, బట్ స్టిల్ కొంచెం చేంజ్ అవుతున్నాయి అనమాట. చాలా బాగుంది చూడ్డానికి. అండ్ చెప్పానో లేదో గుర్తులేదు, లాస్ట్ వ్లాగ్లో మేము బుక్ చేసుకున్న ట్రాన్స్పోర్ట్ ఏంటి అంటే మమ్మల్ని ఒక జంక్షన్ పాయింట్ దాకా దించుతుంది అనమాట. అదేంటి అంటే బస్ టెర్మినల్ లాగా. యాక్చువల్గా ఈ మేము వచ్చే బస్ అవన్నీ సిటీలోకి ఎంట్రన్స్ ఉండదు, అంటే సిటీ అవుట్స్కట్స్ దాకా అనమాట. సో అందుకని చెప్పి మేము మళ్ళీ బస్ చేంజ్ అయ్యాము అక్కడ. అండ్ మేమైతే వచ్చేసాము మా హోటల్ దగ్గరికి. సో ఇదే మా హోటల్. ఇది వచ్చేసి సెంటర్ హోటల్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అని చెప్పి నేనైతే ప్రైసెస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నా అండి. ఈ హోటల్ వచ్చేసి 4 స్టార్ హోటల్ అనమాట. దీంట్లో పర్ నైట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 13,000 రూపీస్ ఉంటుంది. అండ్ మేమైతే వచ్చేసాము. మహేష్ ఇక్కడ ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తున్నారు. అండ్ లోపల మీకు హోటల్ చూపిస్తాను. అండ్ ప్రతి హోటల్లో కూడా క్యాండిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వెలిగిస్తారు అండి. అది పొద్దునైనా రాత్రైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఖచ్చితంగా క్యాండిల్స్ వెలిగిస్తారు. అండ్ ఇక్కడ ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన ఏం చేస్తున్నారంటే పిజ్జా ఆర్డర్ చేస్తున్నారు అనమాట. ఆ ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ మహేష్ ఫిల్ చేయడం అయిపోయింది, సో తను కూడా జాయిన్ అయిపోయారు. హోటల్ ఎలా ఉంది అని చెక్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ కూర్చోడానికి ఆబ్వియస్లీ మనకి వెయిటింగ్ ఏరియా లాగా ఉండాలి కదా, అది. అండ్ కూల్ డ్రింక్స్ కోసం వెండింగ్ మెషిన్. ఈ ఏరియా అయితే మేము బాగా యూజ్ చేసాం తెలుసా. బస్ కోసం లేకపోతే ట్రావెల్ వెళ్ళేటప్పుడు మాత్రం అక్కడ వెయిట్ చేసేవాళ్ళం. అండ్ ఇలా ఉంది. మేమైతే వచ్చేసాము లిఫ్ట్లోకి. చూసారా, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ ఉంది అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ అదంతా డిస్ప్లే చేస్తున్నారు లిఫ్ట్లో వచ్చేసరికి. అండ్ మేము వచ్చేసి యాక్చువల్లీ 5th ఫ్లోర్ తీసుకున్నాము అనమాట. వ్యూ బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ మేము వాటర్ ఫ్రంట్ కూడా తీసుకున్నాం, అంటే సీ వ్యూ కావాలి అన్నట్టు తీసుకున్నాము అనమాట. అండ్ మీకైతే ఇప్పుడు రూమ్ టూర్ చూపిస్తాను. స్టార్టింగ్లో అయితే మిర్రర్ ఒకటి ఉంటుంది. అండ్ దాని పక్కనే మనకి ర్యాక్ లాగా ఇస్తారు అనమాట. అండ్ ఐరన్ చేసుకోవడానికి స్టాండ్ అండ్ ఐరన్ బాక్స్ కూడా ఉంటుంది, చూస్తున్నారు కదా మీరు అక్కడ. అండ్ ఇదే కాకుండా మనకి లాకింగ్ పర్పస్ కోసం చిన్న లాకర్ కూడా ఇచ్చారు. అండ్ దాని పక్కన వచ్చేసి హ్యాంగర్ ఇచ్చారు. అండ్ మేము ఆల్రెడీ కొన్ని వస్తువులు సర్దేశాము. అండ్ కావాలి అనుకుంటే టీవీ కూడా చూడొచ్చు. అసలు అంత టైం అయితే ఉండదండి. ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ ఇట్, చెప్తున్నాను కదా. అండ్ దాని పక్కన వచ్చేసి ఒక చిన్న టేబుల్. అండ్ ఇలాంటి కోల్డ్ కంట్రీస్లో మనకు తెలిసిందే కదా, కొంచెం హాట్ బివరేజెస్ కూడా ఉంటాయి. అండ్ అవే చూస్తున్నారు మీరు ఇక్కడ.
అండ్ దాని పక్కన వచ్చేసి టీ, కాఫీ, సాషేస్ అవన్నీ ఉన్నాయి. ఆబ్వియస్లీ కెట్లర్ ఉంటుంది కదా. సో ఇలా ఉంది అనమాట. అండ్ ఆ టేబుల్ యాక్చువల్గా కొంచెం రీడింగ్ టేబుల్ లాగా కూడా ఉంది. ఆ టేబుల్ కింద వచ్చేసి మినీ బార్ సెటప్ పెట్టారు అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ లేస్ ఉన్నాయి. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. కానీ ఇవన్నీ ఆబ్వియస్లీ కాస్ట్ ఉంటాయి, మనం పే చేయాలి రూమ్ ఖాళీ చేసే అప్పుడు. అండ్ దాని పక్కనే మనం డైన్ చేయడానికి అన్నట్టుగా చిన్న చైర్ అండ్ టేబుల్ ఇచ్చారు అనమాట. కార్పెట్ పైన వేసున్నారు ఈ సెటప్ అంతా కూడా. అండ్ దాని వెనకాల చూసారా కర్టెన్స్ ఉన్నాయి. సో అది వచ్చేసి మనకి విండోస్ ఉన్న వాల్ అనమాట. అది వచ్చేసి నేను చూపిస్తాను ఫస్ట్ ఇది రూమ్ అంతా కంప్లీట్ చేశాక. అండ్ ఇది వచ్చేసి కాట్ ఏరియా అనమాట. సో కావాల్సినంతగా సరిపోతుంది, మరీ అంత పెద్దది కాదు, అంత చిన్నది కాదు. పెట్టుకున్న వాల్ ఉంటుంది కదా, సో దాని మీద వచ్చేసి ఇలా అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ పెట్టారు. బాగున్నాయి కదా పెయింటింగ్స్, డీసెంట్ ఇనఫ్, రూమ్కి తగ్గట్టుగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను విండో నుండి. చూసారా ఎంత బాగుందో కదా. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ కాబట్టి చాలా క్లియర్గా ఉంది. కొన్నిసార్లు మార్నింగ్ అండ్ సన్ రైజ్ అయ్యే టైంలో చూస్తే అదిరిపోయింది తెలుసా. నిజంగా చాలా 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 బాగుంది. కొంచెం ప్రైస్ ఎక్కువ అయినా కూడా ఇలాంటి వ్యూ అయితే మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. అండ్ నేను ఒక్కటే రిగ్రెట్ అయ్యాను ఏంటో తెలుసా, అయ్యో ఓపెన్ విండో లేదే అని చెప్పి. ఓపెన్ విండో ఉండుంటేనా ఇంకా చాలా బాగుండేది. అసలు నా థాట్ ప్రాసెస్ ఏంటో తెలుసా, ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి నేను లైవ్ చేయాలి అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు. ఆబ్వియస్లీ బిజీ ఉంటాం కదా, అంటే పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం వస్తాము అనమాట. ఇక్కడ ఏంటి అంటే అన్ని టూరిస్ట్ స్పాట్స్ ఈ రెకావిక్ సిటీకి చాలా దూరం ఉంటాయి అనమాట. సో డేలోనే టైం అంతా గడిచిపోతూ ఉంటుంది. సో ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోతుంది, రూమ్కి వచ్చేసరికి నైట్ అయిపోతుంది కదా. సో అంత ఛాన్స్ ఉండదు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి. కానీ ఒకవేళ కనుక మార్నింగ్స్ కొంచెం లేటుగా వెళ్ళినా లేకపోతే ఈవినింగ్స్ తొందరగా వచ్చేసినా మాత్రం వ్యూ చాలా బాగుంటుంది తెలుసా. అండ్ ఈ హోటల్ తీసుకోవడం వల్ల మాకు ఒక అడ్వాంటేజ్ వచ్చిందండి. ఏంటి అంటే అన్ని పికప్ పాయింట్స్ కూడా మా హోటల్ ఆపోజిటే. ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ ఆ రోడ్కి ఆపోజిట్ సైడే అనమాట. సో హ్యాపీగా ఉంది. లేకపోతే కనుక పికప్ పాయింట్ కోసం మళ్ళీ వెహికల్ని పట్టుకొని వెళ్ళి అక్కడి నుంచి బస్ టర్మినల్కి వెళ్ళి బస్ టర్మినల్ నుంచి మళ్ళీ ఇంకొక పెద్ద వెహికల్ పట్టుకొని వెళ్ళి ఇంకా అసలు చిరాకు వచ్చేది, అసలు ఏంటి కథ అన్నట్టు ఉండేది. బట్ ఇదైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి మహేష్ మళ్ళీ ఇంకా సర్దుతూ ఉన్నారు, అటు ఇటు పెడుతున్నారు అనమాట. అండ్ మీకు వచ్చేసి ఇప్పుడు వాష్రూమ్ చూపిస్తాను. ఎంట్రన్స్లోనే ఉండింది, పెద్దది కాదు చిన్నది కాదు, ఫెయిర్ ఇనఫ్. సో ఆబ్వియస్లీ డ్రైయర్ ఉంటుంది కదా, ఇక్కడ డ్రైయర్ లేకపోతే హెయిర్ ఎప్పటికి ఎండుతుందో తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాస్ డోర్ ఉంది కదా, ఇది వచ్చేసి అడ్జస్టబుల్ లాగా అనమాట. వైట్ అండ్ బ్లాక్ థీమ్ లాగా తీసుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మనకి డ్రింకింగ్ వాటర్ అనేది ఇక్కడ షింక్లో వస్తాయి అనమాట. అందుకే అక్కడ గ్లాసెస్ పెట్టున్నారు. సో ఇటు సైడ్ నార్వే కానీ ఐస్లాండ్ కానీ ఇటు సైడ్ అండ్ స్విట్జర్లాండ్ అలాంటి ఏరియాస్ మొత్తం కూడా డ్రింకింగ్ వాటర్ అనేది షింక్లో వస్తాయి. సో అందుకే గ్లాసెస్ కూడా పెడతారు. సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ విషయం. అండ్ ఇక్కడ చూడండి మహేష్ సర్ది అలిసిపోయి కూర్చున్నారు పాపం. అండ్ ఈ హోటల్కి వచ్చేసి లాంజ్ అండ్ బార్ కూడా ఉంది అనమాట. అదే ఇది వచ్చేసి యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ఏరియా కూడా. ఇంకొకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఇదన్నమాట మా హోటల్ రూమ్ టూర్ వచ్చేసి.
ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు సిటీలో ఉండాలి అనుకుంటున్నారా, లేకపోతే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ మొత్తం తిరగాలి అనుకుంటున్నారా, అలాంటివన్నీ కూడా మీరు ముందే ఫిక్స్ అయిపోతే బెటర్ ఉంటుంది అండి. ఒకవేళ సిటీలోనే ఉండి అండ్ టూరిస్ట్ బస్సెస్ని ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ హోటల్ ప్రిఫర్ చేయొచ్చు అండి. ఈ హోటల్ అనే కాదు, ఏ హోటల్ అయినా కూడా పికప్ పాయింట్స్కి నియర్గా ఉన్నాయో లేవో చూసుకొని అవి బుక్ చేసుకోండి, ఎల్స్ చాలా కష్టపడతారు తెలుసా. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యూ సూన్. మా జర్నీ వీడియోని ఇంకా యాడ్ చేశాను, రోడ్ ట్రిప్ లాగా ఉంటుంది కదా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి మిగిలిన వీడియోని.